హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. సో పాపనైతే లేవలేదు, 9:30 అవుతున్న తను లేవలేదు. సో నేనైతే లేసేసి టీ తాగేసాను. టీ తాగేసి ఆ రోజు అయితే టిఫిన్ కోసం అయితే బాంబినో చేశాను. బాంబినో పక్కన అవుతుంటే పక్కనైతే పాలు వేడి చేసుకుంటూ టీ కూడా కాచేసానండి. అంతలోపు పాపనైతే లేచేసింది. సో తనైతే మ్యాగీ కావాలని ఏడుస్తుంది. మ్యాగీ అంటే బాంబినో అన్నమాట. లేదు నాకు ఖచ్చితంగా మ్యాగీ కావాలంటే తన కోసం అయితే నేను బియ్యం పిండి ఇంకా రవ్వతోనైతే నూడిల్స్ లాగా చేసి పెట్టాను. తనకి ఎప్పుడన్నా కావాల్సినప్పుడు అవసరం ఉంటే నేనైతే వాటిని తాలింపు వేసి ఇచ్చేస్తాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను రెసిపీ. పప్పాల సాంగో మ్యాగీ पाहिजे म्हटलं तर माझ्यापाशी नाही आहे मॅगी. సో ఇక్కడ మా మేడ్ అయితే వచ్చేసారు. ఆల్టర్నేట్ డేస్ అంటే ఒక రోజు వదిలేసి ఒక రోజు అయితే ఇల్లునైతే తుడిచేస్తారు. పాపనైతే ఇక్కడ ఆడుకుంటుంది. అంతలోపు నేనైతే ఆ రోజు అయితే డ్రమ్ స్టిక్ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే డ్రమ్ స్టిక్ని పీలర్తోనైతే మొత్తం పీల్ చేసేసుకుంటున్నాను. అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే పీసెస్గా కట్ చేసి నారా తీయాల్సిన అవసరం లేదు. ఇలా పీలర్తో చేసేస్తే నారా వచ్చేస్తుంది బయటికి. నేను అక్కడ పని చేసుకుంటుంటే పాపనైతే ఇక్కడ తనంతటా తను ఆడుకుంటుంది కన్నా అని వదిలేయను. అక్కడ పని చేస్తూ ఇక్కడ తనని చూసుకుంటూ ఉంటాను. దీన్ని మల్టీ టాస్కింగ్ అంటాం కదా మనం. సో అలా పాపని చూస్తూ ఇక్కడ నా బీరకాయ కర్రీ అయితే అయిపోయింది. కర్రీని అయితే వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసి పప్పు కూడా ఉడికిపోయింది. పప్పును కూడా తాలింపు అయితే వేసేసుకోవాలి. దానికోసం అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా మునక్కాయ సాంబార్ చేస్తున్నానని. సో దానికోసం అయితే నేను ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేస్తున్నాను. మ్యాక్సిమం పప్పు నేను పచ్చిమిర్చి వేసి చేస్తాను. సో మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఎప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. కానీ నేను ఎక్కువ అల్లం వాడను, వెల్లుల్లి ఎక్కువ వాడతాను కాబట్టి వెల్లుల్లిని అయితే దంచి వేస్తున్నాను దాంట్లో. పప్పు అయితే ఇలా అయిపోతుంది. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతున్నాడు ఆఫీస్కి. సో తన కోసం అయితే నేనైతే బాటిల్స్ అవన్నీ ఫిల్ చేసి రెడీగా పెట్టేశాను. సో ఈ జనరేషన్లో ఎలా అయిపోయిందంటే, ఈ జనరేషన్ కాదు కానీ ఇది చాలా డేస్ నుంచి ఉంది, చాలా ఇయర్స్ నుంచి. కాలంలో మనుషులు కలర్ని బట్టి మనుషులకి వాల్యూ ఇస్తారండి. ఫేర్గా ఉన్న వాళ్ళని ఒకలాగా, బ్రౌన్గా ఉన్న వాళ్ళని ఒకలాగా. ఎందుకు అలా జడ్జ్ చేస్తారో ఏమో, కలర్ని ఏం చేసుకుంటారో మరి. ఫేస్కి ఏమైనా పెట్టుకోవచ్చు కదా, చేయొచ్చు కదా అంటే నీకెందుకు అవసరమా? కలర్తో ప్రాబ్లమే ఉండదు అసలు. కలర్ని చూడొద్దు, మన హార్ట్ని, మన మనసుని చూస్తే సరిపోతుంది. మనం ఎదుటి వారికి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాము, ఎలా బిహేవ్ చేస్తున్నామో అది మాత్రమే ఇంపార్టెంట్. నీకు ఫేర్గా కలర్ ఉండి వాడు నిన్ను తిట్టినా కొట్టినా కూడా మీరు ఏమన్నారా? వాళ్ళకి కలర్ ఉందని మళ్ళీ అన్నవాళ్ళు పెద్ద కలర్ ఉంటారా అంటే వాళ్ళకు కూడా కలర్ ఉండదు. కలర్లు ఉండరు కానీ కలర్ లేదని జడ్జ్ చేస్తారు. ఈ చాలామందిని అబ్జర్వ్ చేశానండి. కలర్ పిచ్చి ఉంటుంది కొంతమందికి. సో ఇదైతే నేను అసలు చాలా వర్స్ట్గా అనిపిస్తుంది నాకైతే. సో ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం, ఆలోచించి బుర్రపాటు వేసుకోవడం తప్ప ఏముండదు. సో ఇక్కడైతే నేను పప్పు అవన్నీ తాలింపు అయిపోయినాయి కాబట్టి ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అది కోసం అయితే వాటర్ అవన్నీ ఫిల్ చేసి తనకైతే ఇచ్చేస్తున్నాను. తను ఆఫీస్కి వెళ్తాడు. సో అంతలోపు తనకి వాటర్, టిఫిన్ అవన్నీ 11 వరకు అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. సో తనకైతే మా ఇంటి దగ్గర క్యాబ్ వస్తుంది, క్యాబ్లో వెళ్ళిపోతాడు. పాపనైతే అద్దె వెళ్ళిన తర్వాత ఒక 5 minutes పాటు ఏడుస్తూనే ఉంటుంది వెళ్తా అని చెప్పేసి. సో తనకి ఏదో ఒకటి చెప్పాలి, మనం ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంటే తప్ప తను ఆపదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, తెలియదు వాళ్ళకి అసలు. సో అది అలా వెళ్ళిపోయిన తర్వాత పాపకైతే కొద్దిగా సేపు అలా కార్టూన్ లాంటివి పెట్టి చేస్తే తనైతే ఆడుకుంటుంది. సో ఇదైతే ఈవినింగ్ టైం అన్నమాట. సో మేమైతే స్నాక్స్ తెచ్చుకున్నాము బయట నుంచి. అలా స్నాక్స్ తింటూ పాపకైతే ఇంట్లో స్లైడ్ టాయ్స్ చాలా ఉన్నాయి. స్లైడ్తోనే ఆడుకుంటుంది. ఇక్కడ మా సరౌండింగ్స్లో పిల్లలు అసలు ఉండరు ఆడుకోవడానికి. సో తనకి ఇలాంటి టాయ్స్ కొనిస్తే కొద్దిగా ఎంగేజ్ ఉంటుంది తను. అంటే చిన్నపిల్లలు బాగా ఆడడానికి ప్రిఫర్ చేస్తారు. తనకి ఇక్కడ ఎవరు ఉండకపోవడంతో అలా స్లైడ్ అవి కొనిచ్చాను. సో ఈ బ్లాగ్ ఇంతకు ఎండ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒకసారి పాపని తీసుకొని పక్కన పిల్లల దగ్గరికి వెళ్తాను, అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాను. సో వాళ్ళైతే అలా కైట్ ఫ్లై చేస్తుంటే మేము కూడా కొద్దిసేపు అక్కడ ఉండి, మా సిస్టర్స్ మేము అక్కడ ఉండి కొద్దిసేపు ఫ్లై చేసి అయితే ఇంటికి వచ్చాము. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.